హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ఆఫ్ యష్ పండు. ఇది వినాయక చవితి ప్రిపరేషన్స్ పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 అప్లోడ్ చేసేసాను. థర్స్డే రోజు చేసుకున్న పనులన్నీ అప్లోడ్ చేశాను. ఇది ఫ్రైడేనండి. ఫ్రైడే రోజు మార్నింగే లేచి వంట చేసేసి పిల్లల్ని పంపించేశాను. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకుని ఇంకా పూజ రూము ఫొటోస్ అంతా క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేశానండి. ముందు రోజు పెట్టుకున్న పువ్వులు అన్నీ తీసేసాను. ఇంకా ఫొటోస్ తీసి పక్కన పెట్టుకొని క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇలాగే చెట్లలోకి తీసుకెళ్ళి దులిపేస్తాను. ఇంకా ఒక క్లాత్తో ఇదంతా నీట్గా తుడిచేసుకుంటానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను పూజ రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఇలా ఒక బ్రష్ పెట్టుకున్నానండి. దీంతోనే క్లీన్ చేస్తాను. ఇంకా మళ్ళీ ఫొటోస్ పెట్టుకోవడానికి వాష్ చేసుకున్న క్లాత్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుండి ఒక క్లాత్ తీసి వేసేసానండి. ఇంకా ఇది తడి క్లాత్తో ఫొటోస్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. అన్నీ ముందు తుడిచేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి బొట్లు పెట్టుకుంటాను. ఇలా ఇయర్ బడ్స్తో బొట్టు పెట్టుకుంటే చక్కగా నీట్గా వస్తాయండి. ఫింగర్తో పెట్టుకుంటే కొంచెం పెద్దగా చిన్నగా అవుతాయి కదా. దీంతో మనకు ఎంత కావాలంటే అంత సైజులో పెట్టుకోవచ్చు. నేను ఇంక ఇలాగే పెడతాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. అయితే ఒక ఫోటో పొదించగానే నేను వీడియో పాజ్ చేసేసాను. మొత్తం అన్నీ అయిన తర్వాత చూపిద్దామని. కాకపోతే సరిగ్గా టచ్ అవ్వలేదు అనుకుంటా. మామూలుగా అది రికార్డ్ అవుతూనే ఉంది. నేను దాన్ని చూసుకోలేదు. నేను నార్మల్గా పని చేసుకుంటూ ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి నేను ఇలా చేశాను అని మీరు ఏమైనా అనుకుంటారేమో. నేను న్యాచురల్గా ఎలా ఇంట్లో చేసుకుంటానో అదే చేస్తున్నాను. మా అత్తగారి వైపు నరసింహస్వామికి, శివుడికి ఎక్కువ పూజలు చేస్తూ ఉంటామండి. అంటే ఇంటి దైవం, కుల దైవం ఇలా ఏదైనా అనుకోవచ్చు. ఏదున్నా కూడా కంపల్సరీ ఇద్దరికీ పూజలు చేస్తాము. ఇంకా నా పర్సనల్గా నా ఫేవరెట్ గాడ్ వచ్చేసి ఇదిగో మా శివయ్య. నాకు ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఆయనే. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆయనకే చెప్పుకుంటాను. ఇంకా ఎంత హడావిడిగా ఉన్నా కూడా ఈ ఫోటో చేతిలోకి రాగానే ఏంటో ప్రశాంతంగా అయిపోతుంది. ఏదో తెలియని సంతోషం. ఇంకా అలా బొట్లు పెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటాను ఫోటోని. ఎందుకో తెలియదండి, చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం నాకు. మా అమ్మ కూడా శివుడికి ఎక్కువ పూజలు చేసేది, అదే అనుకుంటా. నేను 4th క్లాస్లో ఉన్నప్పటి నుంచి శివరాత్రికి ఫాస్టింగ్ ఉండడం స్టార్ట్ చేశాను. నేను ఏది అడిగినా కూడా అది ఇచ్చేస్తాడని ఒక నమ్మకం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక వ్లాగ్ సరిపోదండి. అయితే ఇదంతా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో రికార్డ్ అయ్యిందేమో అనుకుంటున్నాను నేనైతే. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, అదే ఇక్కడ జరిగింది. ఇది అలా చూస్తూ ఉండిపోతాను కొద్దిసేపు. ఇంకా అలాగే అన్ని ఫొటోస్కి బొట్లు పెట్టుకొని దీపం కూడా పెట్టేసుకున్నాను.
ఇంకా పూజ అయిపోయాక వినాయకుడికి పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఒక లిస్ట్ రాసుకున్నానండి. ఇలా చేసుకుంటే ఏదైనా మర్చిపోతామేమో అని డౌట్ ఉండదు. అన్నీ రాసేసుకున్నాను. ఇంకా అన్ని పనులు చేసుకునేసరికి నైట్ అయిపోయిందండి. ఇవి పాల తాలికలు చేయడం కోసం నైటే చేసి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ వరకు మంచిగా ఆరిపోతాయి. ఇలా చేత్తో సన్నగా తాల్చుకుంటూ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. మిషన్తో కూడా చేసుకోవచ్చండి, అలా చేసినా కూడా బాగుంటాయి. కానీ నేను చేతితోనే చేసుకుంటున్నాను. మధ్యలో ఒక విషయం మర్చిపోయానండి. సామాన్ తీసుకొద్దామని బయలుదేరేసరికి ఫుల్ వర్షం పడింది. మళ్ళీ ఇంకా ఏం చేయాలో అర్థం కాక పక్కన మార్కెట్ దగ్గరలోనే మా పిన్ని వాళ్ళు ఉంటారు, జస్ట్ నియర్ బై అన్నమాట. ఇంకా మా మరదలకి కాల్ చేసి చెప్పాను, కొంచెం సామాన్ తీసుకురారా, అన్నయ్య వచ్చేటప్పుడు తీసుకొస్తాడు అని. ఇంకా పాపం తను నా కోసం మార్కెట్కి వెళ్ళి సామాన్ అంతా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. నిజంగా తనకు చాలా థ్యాంక్స్ చెప్పాలండి, లేదంటే అసలు ఫుల్ హడావిడి అయిపోయేది. ఒకటే రోజు అన్నీ తెచ్చుకోవాలి చేసుకోవాలి అంటే. ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి సామాన్లన్నీ తీసుకొచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా శనగలు కూడా నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను మార్నింగ్కి గుడాలు చేయడానికి. ఇంకా అదంతా ఏమీ రికార్డ్ చేయలేదండి, దీంతో ఆపేశాను. ఇంకా మనకు ఎక్కువ పనులు ఉన్నప్పుడు మనం తప్పించుకునే పని ఏదైనా ఉంది అంటే ఈ బట్టలు మడత పెట్టడమే కదా. కానీ ఈసారి అలా చేయలేదండి, అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటేనే ఇంటిని చాలా చక్కగా నీట్గా సర్దుకుంటాం కదా. మరి దేవుడే వస్తున్నప్పుడు ఇంకెంత నీట్గా పెట్టుకోవాలి. అందుకే అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. ఇవంతా పని అయిపోయేసరికి నాకు నైట్ 12 అయింది. ఇంకా మార్కెట్కి వెళ్తే ఇంకెంత అయ్యేదో. ఇంకా మేము వినాయక చవితి రోజు ఎలా డెకరేషన్ చేసుకున్నాము, ఎలా పూజ చేసుకున్నాము ఇవన్నీ షార్ట్స్లో అప్డేట్ చేశానండి. కుదిరితే వీడియో కూడా పెడతాను, బట్ షార్ట్స్లో అయితే అన్నీ ఉన్నాయి. ప్లీజ్ మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు నా ఛానల్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.